తల్లి, ఆమె కూడా కమిటీ మెంబర్గా ఉంది వెళ్ళిన వాళ్ళు. ఆమె సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఫేస్బుక్లో ఏం జరిగింది అన్నటువంటి, ఎమ్మెల్యే తప్పేమి లేదని చెప్తూ పోలీసులు తప్పు చేశారు, పోలీసులే ఇందులో నెగ్లిజెంట్గా ఉన్నారు అన్నట్టు. ఎమ్మెల్యే ఢిల్లీ వెళ్ళింది, ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత చూస్తే ఈ లోపు జరిగింది అనేది. బట్ అక్కడ పాపం తప్పదు, కూటమి కాబట్టి కవర్ చేయాలి. కానీ ఎమ్మెల్యే చెప్పినా కూడా వినని స్థాయికి పోలీసులు వచ్చినట్టు, ఎమ్మెల్యే కంటే ఆ మూర్తి పెద్దోడా గొప్పోడా? లేదా ఎమ్మెల్యే ఈ బాధితులు ఎదురుగుండా చెప్పి ఆ తర్వాత వదిలేసిందే? లేదా ఎందుకని ఆమె వెంటనే అసలు నగ్నంగా నడి రోడ్డు మీద మహిళ నుంచోబెట్టారంటే పరిగెత్తుకుంటూ పోవాలి కదా. వాస్తవంగా అట్లా చేసిన కొట్టి చంపేయాలి. నడి రోడ్డు మీద మహిళని నగ్నంగా నుంచోబెట్టి ఆవిడ టాయిలెట్ రోడ్డు మీద పోసే స్థాయి దాకా 10 నిమిషాల పాటు నిలబెట్టారంటే అసలు మనం సభ్య సమాజంలో ఉన్నామా అడవిలో ఉన్నామా అర్థం కావట్లేదు నాకు. ఇంత రాక్షసత్వం ఇదే వైసీపీ వాడు ఎవడన్నా చేస్తుంటే 1 నెల 2 నెలల పాటు సీరియల్ వచ్చిండేది. ఇది వీళ్ళు వచ్చేటప్పటికి అయిపోయినారు. ఇప్పుడు వాడెవడో అమ్మాయిని వేధించాడని చెప్పి కొట్టాము అన్నారు, ఇది రోడ్డు మీద కొట్టాము అన్నారు. మరి ఇతన్ని వెంటనే తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేయడం ఏంటి? ఇతను కదా రోడ్డు మీద నడిపించాల్సింది. వైసీపీ వాడు ఎవడి మీద అన్న ఆరోపణ రాగానే రోడ్డు మీద నడిపిస్తున్నారు. ఇదివరకు మేము చూసాం పోలీస్ ఆఫీసర్లు రౌడీజాన్ని కంట్రోల్ చేయడానికి రౌడీల్ని నడి రోడ్డు మీద బట్టలు